ओम शांति। ఓం శాంతి. ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా बाप दादा ने బాప్ దాదా दुनिया में से ప్రపంచం నుండి हम लोगों को మనందరికీ स्पेशल कार्य के लिए चुना है। స్పెషల్ కార్యం చేయడానికి ఎన్నుకున్నారు. जन्म भी दिया है, జన్మ ఇచ్చారు, पालना दिया, పాలన ఇచ్చారు, एजुकेशन दिया చదువునిచ్చారు, और हमारे बहुत समस्या का समाधान भी किया। మరియు మన చాలా సమస్యల యొక్క సమాధానాన్ని కూడా ఇచ్చారు. अभी एक्चुअल वर्क करने का समय है। అయితే ఇప్పుడు మనము సరిగా ఏం చెయ్యాలో ఆ పని చెయ్యాల్సిన సమయం. जिसके लिए बाबा ने चुना था, దేని గురించి అయితే బాబా మనని ఎన్నుకున్నారో, सिलेक्शन किया था, సెలెక్ట్ చేశారో, बाप और हम मिलकर తండ్రి మరియు మనము కలిసి वो कर्म करने का समय अभी आया है। ఆ కర్మ చేసేటటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. तो वो समय आता है तो ఆ సమయం వచ్చినప్పుడు वो डे को मनाते हैं ना, ఆ ఆ రోజుని మనము జరుపుకుంటాం కదా. बर्थडे मनाते हैं, పుట్టినరోజుని జరుపుకుంటాము, अलौकिक बर्थडे को भी मनाते हैं, అలౌకిక పుట్టినరోజుని కూడా జరుపుకుంటాము. जिस दिन जॉब मिला वो दिन भी मनाते हैं, ఏ రోజైతే మనకి ఉద్యోగం దొరికిందో ఆ రోజుని జరుపుకుంటాము, शादी का दिन मनाते हैं, వివాహం జరిగిన రోజుని జరుపుకుంటాము, जिस दिन पिता बनते हैं वो दिन भी मनाते हैं। ఏ రోజైతే తండ్రి అయ్యామో ఆ రోజు జరుపుకుంటాము. ऐसे ही అలాగే जो हमारा जो मेन ऑब्जेक्ट था, మన మన అసలు మనకి ఏం కావాలి, ఆ ఏం ఆబ్జెక్ట్ ఏంటంటే बाबा हमारे से जो चाहते थे మన లక్ష్యం ఏంటంటే బాబా మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారో वो स्वरूप बनने का दिन मनाओ। అలాంటి స్వరూపంగా తయారైనటువంటి రోజుని జరుపుకోండి. उसको बाबा कहता है దాన్నే బాబా ఏమంటారంటే सफलता का सेरेमनी मनाओ। సఫలత యొక్క మహోత్సవాన్ని జరుపుకోండి అని బాబా అంటారు. लेकिन एक दिन के लिए नहीं, కానీ ఈ మహోత్సవాన్ని ఒక్క రోజుకే కాదు, अभी से स्टार्ट होकर ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి शरीर को त्याग करने तक, శరీరాన్ని త్యాగం చేసే వరకు, संगम युग में आपका जितना समय अभी भी बाकी है, సంగమ యుగంలో ఇంకా ఎంత సమయం మీకు బాకీ ఉందో तब तक ये सेलिब्रेशन करते ही रहना चाहिए। అప్పటి వరకు ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉండండి. भले आप इस शरीर में हो या और कोई शरीर में हो, మీరు ఈ శరీరంలో ఉన్నా లేకపోతే వేరే శరీరంలో ఉన్నా సరే ये कर्म चलते ही रहना चाहिए। ఈ కర్మ అయితే నడుస్తూనే ఉండాలి. तो क्या करना है? అయితే ఏం చేయాలి మనం? आप वर्तमान समय में మీరు వర్తమాన సమయంలో जिसके लिए जो संकल्प कर रहे हो, దేని గురించి అయితే మీరు సంకల్పాన్ని చేస్తున్నారో, जिसके लिए समय बिता रहे हो, దేని గురించి మీరు సమయాన్నంతటిని గడుపుతున్నారో, जिसके लिए बातें कर रहे हो, దేని గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, अपने मन से हो, मोबाइल से हो, कोई आत्मा से हो या परमात्मा से हो, మీ మనసుతో గాని, మీ మొబైల్ తో గాని, లేకపోతే వేరే ఆత్మతో గాని, లేకపోతే పరమాత్మతో గాని, उसमें से थोड़ा समय संकल्प बात बचाव कर, అందులో అందులో కొంత సమయము మరియు సంకల్పాలు కొంచెం జమ చేసుకోండి, जमा बचत करो, उसको थोड़ा क्या करो, कम करो। ఉంచండి, వాటిని తక్కువ చేసి సరిగా ఉంచండి. जो बचा हुआ वो जो समय और संकल्प है, ఏవైతే ఇట్లా ఉండిన సంకల్పాలు మరియు సమయము जो है ఏవైతే ఉన్నాయో उसको వాటిని ईश्वरीय कार्य के लिए, ఈశ్వరీయ కార్యం గురించి विश्व परिवर्तन करने के लिए విశ్వ పరివర్తన చేయటానికి आपके भाई बहन మీ సోదర సోదరీలు जो निराशा में हैं, ఎవరైతే నిరాశలో ఉన్నారో, जहां भी देखो टेंशन, మీరు ఎక్కడ చూడండి టెన్షన్సే ఉన్నాయి. घर में भी टेंशन, ऑफिस में भी टेंशन, ఇంట్లోనూ టెన్షన్స్ ఉన్నాయి, ఆఫీస్ లో కూడా టెన్షన్స్ ఉన్నాయి. घर में रहने वाले माताओं को भी टेंशन, ऑफिस में जाने वाले भाई लोगों को भी टेंशन, ఇంట్లో ఉన్న మాతలకి టెన్షన్, బయటకి వెళ్ళే జాబ్ కి వెళ్ళే అన్నయ్యలకి కూడా టెన్షన్, स्कूल में जाने वाले स्टूडेंट्स को भी टेंशन,
స్కూల్ కి వెళ్ళే పిల్లలకి కూడా టెన్షనే. पैसा है तो भी टेंशन, नहीं है तो भी टेंशन। ధనం ఉన్నా టెన్షను, ధనం లేకపోయినా టెన్షన్. हर जगह पर अशांति दिख रहा है। ప్రతి ప్రతి ప్రదేశంలోనూ మనకి అశాంతే కనిపిస్తోంది. उसके लिए व्रत किया, तीर्थ यात्रा किया, దాని గురించి తీర్థయాత్రలు చేశాము, వ్రతాలు చేశాము, लेकिन जो चाहिए वो नहीं मिला। కానీ ఏం కావాలో అవి దొరకలేదు. तो आत्माएं ढूंढ रहे हैं। అయితే ఆత్మలందరూ వెతుకుతున్నారు. मैक्सिमम आत्माएं सभी अज्ञान अंधकार में है। చాలా మంది ఎక్కువ ఆత్మలు మాత్రం అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. उनको थोड़ा सा रोशनी मिलने से वो थोड़ा क्या करेंगे, कर्म करने के लिए उनको प्रेरणा मिलता है अंदर से। వాళ్ళకు కొంచెమైనా ప్రకాశం కనిపిస్తే వాళ్ళు ఈ కర్మలు చేయడానికి వాళ్ళకి మార్గం కనిపిస్తుంది. हम जब छोटेपन में थे, మనము చిన్నప్పుడు घर में करंट चला जाता था ఇంట్లో కరెంట్ పోయేది, तो रोशनी नहीं होता था। అప్పుడు వెలుతురు ఉండేది కాదు. तब केरोसिन का एक छोटा सा दिया जलाना पड़ता था। అప్పుడు కిరోసిన్ తో చిన్న దీపం వెలిగించేటటువంటి వాళ్ళు. उसमें भी जोर सा बारिश आ गया, हवा आ गया, वो भी क्या हो जाता, बुझ जाता था। అయితే అప్పుడే ఆ సమయంలోనే బాగా చాలా వర్షము గాలి వాన వస్తే అది కూడా ఆ దీపం కూడా ఆరిపోయింది. जब बारिश आ रहा है तो वो दिया भी हिलता था। అయితే వర్షం వచ్చినప్పుడు కూడా ఆ దీపం ఇలా ఇలా కదులుతూ ఉండేది. तो उसमें ही हमको पढ़ाई भी करना था, भोजन भी बनाना था, भोजन खाना भी था। అందులోనే ఆ దీపం వెలుగులోనే మేము చదువుకునే వాళ్ళము, అలాగే వంట కూడా చేసేవాళ్ళము, అలాగే వంట భోజనం కూడా చేయాల్సి వచ్చేది. वो भी नहीं है तो कर्म करना मुश्किल है ना। అది కూడా ఆ దీపం కూడా లేకపోతే అక్కడ కర్మలు చేయాలంటే చాలా కష్టం కదా. मनुष्य आत्माओं की जिंदगी में दिन में थोड़ा सा भी सुख नहीं है तो किसके लिए जिंदगी जीना है। మనుష్యాత్మలకి జీవితంలో కొంచెం కూడా సుఖ సంతోషాలు లేకపోతే ఇంకా దేనికి మనం బతకటము. तो आपके पास तो बहुत है। అయితే మీ దగ్గర అయితే చాలా ఉంది. आपको क्या करना है, మీరు ఏం చేయాలి అంటే बाप दादा के साथ में रहकर, బాప్ దాదాతో పాటు కలిసి निमित्त बनकर, మీరు నిమిత్తంగా తయారయ్యి, निस्वार्थ सेवाधारी बनकर, నిస్వార్థ సేవాదారి కింద తయారయ్యి, बेहद का सेवाधारी बनकर, అనంతంగా సేవాదారి కింద తయారయ్యి, उन सभी आत्माओं को ఆ ఆత్మలందరికీ, నిరాశగా ఉన్న ఆత్మలందరికీ शांति का वाइब्रेशन देने के लिए निमित्त बनना है। శాంతి యొక్క వైబ్రేషన్స్ ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వండి. आज के दिन ఈ రోజు जो बाबा का स्मृति दिन है, ఈ రోజు బాబా యొక్క ఏ బాబా యొక్క స్మృతి దినం అయితే, ये जो दिन बाबा ने मुरली चलाया, ఏ రోజైతే బాబా మురళి జరిపారో అది ఆ రోజు బాబా యొక్క స్మృతి దినం. तो इस मुरली का डेट है ఆ మురళి యొక్క డేట్ 18 जनवरी 2006। జనవరి 18, 2006 సంవత్సరం. इस विधि से सेवा करने के लिए ఈ విధితో సేవ చేయడం గురించి ब्रह्मा बाबा व्यक्त से अव्यक्त बने। బ్రహ్మ బాబా వ్యక్తం నుంచి అవ్యక్తం అయ్యారు. ब्रह्मा बाबा अव्यक्त कब बने? బ్రహ్మ బాబా అవ్యక్తం ఎప్పుడయ్యారు? 18 जनवरी 1969। 1969లో జనవరి 18న ఆయన అవ్యక్తం అయ్యారు. और ये मुरली आज बाबा क्यों कह रहे हैं? అయితే బాబా ఈ మురళిని ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? आज बाप दादा बच्चों का बैकबोन बनेंगे। ఈ రోజు బాబా పిల్లల యొక్క వెన్నుముక కింద తయారవుతారు. जैसे आपके पास शरीर है, ఎలా అంటే మీ దగ్గర శరీరం ఉంది, बैकबोन के बिना शरीर को आप खड़ा भी नहीं कर सकते हो, कुछ काम भी नहीं कर सकते हो। ఆ శరీరానికి వెన్నుముక లేదు అనుకోండి, ఆ శరీరం నుంచోలేదు, కూర్చోలేదు, ఏ పని చేయలేదు. तो बैकबोन क्या है? सपोर्ट है। అయితే ఇక్కడ వెన్నుముక ఏంటి? సపోర్ట్. ऐसे ही అలాగే विश्व सेवा के लिए విశ్వసేవ చేయడాని గురించి बाप दादा बैकबोन रहेंगे। బాప్ దాదా వెన్నుముకలాగా ఉంటారు. आगे बच्चों को प्रत्यक्ष करेंगे। ముందు పిల్లల్నే ప్రత్యక్షం చేస్తారు. ऐसे बाप दादा और बच्चे मिलकर అలా బాప్ దాదా మరియు పిల్లలు కలిసి विश्व के स्टेज में విశ్వం యొక్క స్టేజ్ మీద विश्व परिवर्तन के लिए, విశ్వ పరివర్తన గురించి, भगवान की प्रत्यक्षता करने के लिए భగవంతుడి ప్రత్యక్షత చేయడం గురించి दोनों मिलकर, ఇద్దరు కలిసి साथी होकर, సహచరుల కింద తయారయ్యి
सेवा के निमित्त बनना है। సేవ చేయడానికి నిమిత్తంగా తయారవ్వాలి. इसीलिए అందువల్ల विश्व सेवा करना है तो విశ్వసేవ చెయ్యాలి అంటే కనుక मन को आप परमधाम में ही रखना पड़ेगा। మీ మనస్సుని మీరు పరంధామంలోనే ఉంచాల్సి ఉంటుంది. जैसे डायमंड हॉल है, ఎలా అంటే డైమండ్ హాల్ ఉంది. स्टेज पर भी कोई बैठे हैं, नीचे भी कोई बैठे हैं। డైమండ్ హాల్ లో స్టేజ్ మీద కొంతమంది కూర్చుంటారు, కింద కొంతమంది కూర్చుంటారు. नीचे जो बैठे हैं उनको सारा डायमंड हॉल जितना भी लोग बैठे हैं वो दिखाई नहीं देते हैं। అయితే కింద ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి డైమండ్ హాల్ లో ఉన్న అందరూ కనిపించరు. लेकिन जो स्टेज पर बैठते हैं डायमंड हॉल में जितना भी लोग है वो लोगों उनको दिखाई देता है। అయితే స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారో వాళ్ళందరికీ డైమండ్ హాల్ లో ఎక్కడ కూర్చున్నా అందరూ కనిపిస్తారు. और जो नीचे बैठे सभी लोग स्टेज पर जो बैठे उनको देखते रहते हैं। కింద కూర్చున్న వాళ్ళందరూ స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారో వాళ్ళని చూస్తూ ఉంటారు. ऐसी ही అలాగే जब आप परमधाम में बाबा के साथ में रहेंगे, మీరు పరంధామంలో బాబాతో కలిసి ఉన్నప్పుడు बाबा का शक्ति आपके द्वारा विश्व तक जाएगा। బాబా యొక్క శక్తి మీ ద్వారా విశ్వాంతటికి వెళ్ళినప్పుడు आपको तीनों लोग दिखाई देता है। అప్పుడు మీకు ఏంటంటే 3 లోకాలు కనిపిస్తూ ఉంటాయి. तब दुनिया के जो लोग हैं ना आपके तरफ देखने लगते हैं। అప్పుడు ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ వైపుకి చూస్తూ ఉంటారు. आपका शरीर दिखाई नहीं देता है, వాళ్ళందరికీ మీ శరీరం అయితే కనిపించదు. क्योंकि वो जो शक्ति है ना आपके मन द्वारा जा रहा है। ఎందుకంటే ఆ శక్తి మీ మనస్సు ద్వారా వెళ్తుంది. तो लोग वो आकाश की तरफ देखने लगेंगे, అయితే ఆ జనం అంతా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. वहां से शक्ति आने लगेगा అక్కడి నుంచి శక్తి వస్తూ ఉంటుంది వాళ్ళకి. और परमात्मा का अनुभूति उनको होने लगेगा। అప్పుడు పరమాత్మ యొక్క అనుభూతి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ऐसे सेवा करने के लिए ही అలాంటి సేవ చేయడం గురించే ब्रह्मा बाबा अव्यक्त हुए। బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారు. ब्रह्मा बाबा अव्यक्त होने के बाद బ్రహ్మ బాబా అవ్యక్తమైన తర్వాత पहले संदेश में बाबा ने यही बात कहा था। మొదటి సందేశంలో బాబా ఇదే విషయం చెప్పారు. सभी लोग पूछ रहे भगवान क्या करे, स्काई मन आकाश की तरफ सभी लोग देखते हैं। అందరూ కూడా భగవంతుడా ఏం చెయ్యను అని చెప్పి అందరూ ఆకాశం వైపే చూస్తారు. तो अब आकाशवाणी होता है, ब्रह्म कुमारी द्वारा इस विश्व का परिवर्तन होता है। అయితే అది आकाशवाणी से सुनाई देता है जो लोगों को कि ब्रह्म कुमारियां द्वारा विश्व परिवर्तन होगा। అయితే ఈ జనం అందరికీ ఆకాశవాణి ద్వారా వినిపించబడుతుంది. తర్వాత బ్రహ్మ కుమారీల ద్వారా विश्व परिवर्तन होता है, भगवान का प्रत्यक्षता होता है। విశ్వ పరివర్తన జరుగుతుంది మరియు భగవంతుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది అని. वो समय अभी आया है। ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. तो बाप दादा और बच्चे मिलकर అయితే బాప్ దాదా మరియు పిల్లలు కలిసి ऐसा कर्म करना है। ఇలాంటి కర్మ చేయాలి. इसके लिए क्या करना है? అయితే ఈ కర్మలు చేయాలంటే ఏం చేయాలి? बाप समान स्थिति बनाना चाहिए। తండ్రితో సమానమైన స్థితిని తయారు చేసుకోవాలి. अपना समय, మీ సమయము, संकल्प, మీ సంకల్పాలు, श्वास, శ్వాస, बातें మాటలు बाबा के हाथ में दे दो। ఇవన్నీ కూడా బాబా చేతిలోకి ఇవ్వండి. बाबा जैसे चलाना चाहे बाबा को जिम्मेदारी दे देना। బాబాకి ఎలా కావాలంటే అలా నడిపించడానికి బాబాకి బాధ్యతనంతటిని ఇవ్వండి. ब्रह्मा बाबा भी क्या कहते थे? బ్రహ్మ బాబా కూడా ఏమనేవారు? करन करा वनहार करा रहा है। చేయించేవారే చేయిస్తున్నారు అని చెప్పి. ऐसे आप भी అలాగే మీరు కూడా फॉलो फादर करना, ఫాదర్ ని ఫాలో అవ్వండి. क्योंकि ఎందుకంటే आज स्मृति दिन है। ఎందుకంటే ఈ రోజు స్మృతి దినం. इसका स्मृति है, ఎవరి స్మృతి? ब्रह्मा बाबा याद आ रहा है ना, బ్రహ్మ బాబాయే గుర్తొస్తున్నారు కదా. तो उनके जैसे बनना है ना। మనందరం కూడా ఆయనలాగే తయారవ్వాలి కదా. जैसे ब्रह्मा बाबा शिव बाबा के ऊपर बलिहारी बने, ఎలా అయితే బ్రహ్మ బాబా శివ బాబా మీద బలిహారం పొందారో ऐसे आपको भी बाप दादा के ऊपर बलिहारी बनना है। అలా మీరందరూ కూడా బాప్ దాదా పైన బలిహారం అవ్వాలి. बाप दादा को బాప్ దాదాకు ऐसे बच्चे चाहिए। ఇలాంటి పిల్లలే కావాలి. सभी बच्चों के मन में विश्व कल्याण का इंटेंशन तो है, అందరి పిల్లల మనస్సులోనూ విశ్వ కళ్యాణం చెయ్యాలన్న ఉద్దేశం అయితే ఉంది.
उसके लिए पुरुषार्थ साधना तपस्या सेवा कर रहे हैं, దాని గురించి పురుషార్థము సేవ తపస్సు కూడా చేస్తున్నారు. लेकिन కానీ बाबा को इस लेवल वाले आत्माएं चाहिए. అయితే బాబాకి ఈ లెవెల్లో ఉన్న ఆత్మలే కావాలి. तो आज बाप दादा అయితే ఈ రోజు బాబ్దాదా अपने बच्चों को తమ పిల్లలకు फ्रेंड के रूप में देख रहे हैं. ఫ్రెండ్ రూపంలో చూస్తున్నారు. स्नेह का दिन. స్నేహం యొక్క రోజు. क्यों? ఎందుకు? बच्चे हैं ना, बाप समान इक्वल बन गए. పిల్లలు కదా, అందుకని తండ్రితో సమానంగా తయారయ్యారు. क्वालिटी वाइज नहीं, క్వాలిటీలో కాదు, गुण में भी नहीं, గుణాల్లోనూ కూడా కాదు. लेकिन बाप दादा का जो सोच है विश्व कल्याण के लिए, ये संकल्प भी बच्चों का आया है. అయితే బాబ్దాదా యొక్క ఆలోచన ఏదైతే ఉందో విశ్వ కళ్యాణం గురించి, అది కూడా పిల్లల మనసులోకి వచ్చింది. ब्रह्मा बाप समान బ్రహ్మ బాబా సమానంగా अपना समय संकल्प भगवान के हाथ में देने के लिए अभी रेडी हो गए. సమయము సంకల్పాలు అన్ని భగవంతుడికి ఇవ్వడానికి రెడీ అయ్యారు. तो आज स्नेह का दिन है. కాబట్టి ఈ రోజు స్నేహం యొక్క రోజు. मेरे फ्रेंड्स बच्चे हैं, నా పిల్లలు, నా ఫ్రెండ్స్ అయిన పిల్లలు स्नेह के सागर से मिलन मना रहे हैं. స్నేహం అనే సాగరంలో తో మిలనం జరుపుకుంటున్నారు. जितना बाबा के साथ फ्रेंडशिप रहेगा ना, ఎంతంటే ఇంత బాబాతో ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, స్నేహం ఉంటుంది కదా, तो आपको बाबा के साथ योग लगाना बहुत सहज होगा. అప్పుడు మీకు బాబాతో యోగం చేయడం చాలా సహజంగా అయిపోతుంది. क्यों? ఎందుకు? दोनों इक्वल होने के कारण आपको डर नहीं रहता. ఎందుకంటే మీరు బాబా ఇద్దరు సమానంగా అవ్వడం వల్ల మీకు భయం అంటే ఏమిటో ఉండదు. आपकी जिंदगी में जो कुछ भी होता है ना, वो सब बाबा को आप कह देते हो. మీ జీవితంలో ఏం జరిగినా సరే అది బాబాకి చెప్పండి. बाबा जैसे चलाता है, इसे चलाने के लिए आप रेडी रहते हो. బాబా ఎలా నడిపిద్దామని అనుకుంటున్నారో అలా నడపడానికి మీరు రెడీ అవ్వండి. इससे దీంతో आपकी स्वभाव संस्कार में, మీ స్వభావ సంస్కారాల్లో, पुरुषार्थ और सेवा में పురుషార్థం మరియు సేవలో फास्ट परिवर्तन होता है. ఫాస్ట్ గా పరివర్తన జరుగుతుంది. तो ऐसे परिवर्तन होने वाले అలా పరివర్తన అయ్యేటటువంటి बच्चों को बाबा देख रहे थे. పిల్లల్ని బాబా చూస్తున్నారు. इसमें ఇందులో 2 वैरायटी का बच्चे थे. 2 వెరైటీ పిల్లలు ఉన్నారు. एक है लवली बच्चे, ఒకళ్ళేమో లవ్లీ పిల్లలు, दूसरा है लवलीन बच्चे. రెండో వారు ఎవరంటే లవలీనమైన పిల్లలు. तो लवली बच्चे कौन है? అయితే లవ్లీ పిల్లలు ఎవరు? जो बच्चे बाबा के पास आते हैं, कुछ डिमांड रख कर आते हैं. ఏ పిల్లలైతే బాబా దగ్గరికి వస్తారో వాళ్ళు ఒక డిమాండ్ పెట్టుకుని వస్తారు. हाँ, और बाबा के द्वारा ही उनका इच्छा कंप्लीट होता है. బాబా ద్వారానే వాళ్ళ కోరిక కూడా పూర్తి అవుతుంది. इसके लिए वो बाबा के साथ सदा रहते हैं. దాని గురించి వాళ్ళు బాబాతో ఎప్పుడూ సదా ఉంటారు. उनका जो इच्छा है पर्सनल भी हो सकता है, వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవి పర్సనల్ కూడా అవ్వచ్చు, अपने परिवार के लिए भी हो सकता है, వాళ్ళ పరివారం గురించి కూడా అవ్వచ్చు, अपने सेंटर के लिए भी हो सकता है. వాళ్ళ శరీరం గురించి, వాళ్ళ సెంటర్ గురించి కూడా వాళ్ళు ఈ కోరికలు ఉంచొచ్చు. जोन के लिए भी हो सकता है, లేకపోతే వాళ్ళ జోన్ గురించి కూడా అవ్వచ్చు. उसमें उनको सक्सेस भी मिलता है. అందులో వాళ్ళకి సక్సెస్ కూడా అవుతారు. इसलिए वो बाबा के साथ लवली है. అందువల్ల వాళ్ళు బాబాతో లవ్లీగా ఉంటారు. लवलीन कौन है? అయితే లవలీనమైన పిల్లలు ఎవరు? उनका हर संकल्प बाबा के लिए समर्पण है. వాళ్ళ ప్రతి సంకల్పము బాబాకి సమర్పణ జరిగి ఉంటుంది. उनको ऐसा लगता है सुबह से उठने के बाद रात को सोने तक हर संकल्प बाबा ही कर रहा है. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉన్న సంకల్పాలు నెక్స్ట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇవన్నీ కూడా బాబాయే చేయిస్తున్నారు అని చెప్పి. हर श्वास बाबा के लिए, ప్రతి శ్వాస బాబా గురించి. वो बाप समान रहते हैं. వాళ్ళు తండ్రితో సమానంగా ఉంటారు. सदा बेहद का सेवा में रहते हैं. సదా అనంతమైన సేవలో ఉంటారు. निस्वार्थ सेवा में रहते हैं. నిస్వార్థమైన సేవలో ఉంటారు. निर्माण रहते हैं. నిర్మాణంగా ఉంటారు. निर्मल रहते हैं. నిర్మలంగా ఉంటారు. विश्व सेवा के लिए सदा रहते हैं. విశ్వ సేవ గురించి ఎల్లప్పుడూ ఉంటారు. तो ऐसे बच्चों को అయితే అలాంటి పిల్లలకు बाबा लवलीन बच्चे कहते हैं.
బాబా లవలీనమైన పిల్లలు అంటారు. लवलीन बच्चे कहाँ रहते हैं? లవలీనమైన పిల్లలు ఎక్కడ ఉంటారు? बाबा की गोद में रहते हैं। బాబా యొక్క ఒడిలో ఉంటారు. जैसे छोटे बच्चों को ఎలా అంటే చిన్న పిల్లలకు सुबह उठने से रात को सोने तक सब कुछ उनको ट्रीटमेंट माँ देती है ना। ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అన్ని కూడా ట్రీట్మెంట్ అంతా వాళ్ళకి ఏం కావాలో అంతా అమ్మే చూస్తుంది. उस छोटे बच्चे का जो शरीर रूपी साधन है, ఆ చిన్న పిల్లల యొక్క శరీర రూపీ సాధనము जो है उसका सारा मेंटेनेंस माँ द्वारा ही होता है। ఆ శరీరం అనే సాధనం ఏదైతే ఉంటుందో అదంతా కూడా అమ్మే చూస్తుంది. मुझे ये चाहिए नहीं चाहिए करके बीच में बच्चा कुछ भी नहीं बताएगा। నాకు ఇది కావాలి ఇది వద్దు అని చెప్పి మధ్యలో పిల్లవాడు ఏమీ చెప్పడు. वो यही चाहता है कि सदा मेरे माँ मुझे गोद में रखना चाहिए। ఆ చిన్న పిల్లాడు ఎప్పుడు ఇదే కోరుకుంటాడు, మా అమ్మ నన్ను ఎప్పుడు తన ఒడిలో ఉంచుకోవాలి అని చెప్పి. माँ कुछ भी काम करे उनको गोद से नीचे नहीं उतारे। అమ్మ ఏం చేసినా సరే ఆ పిల్లవాడు ఆ ఒడిలోంచి కిందకి దిగడు. माँ क्या ट्रीटमेंट दे रही है उसकी तरफ उनका अटेंशन नहीं रहता है। అమ్మ ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుందో అటువైపు కూడా ఆ పిల్లవాడి దృష్టి వెళ్ళదు. लेकिन उनका जो प्यार है ना उसमें खोए हुए रहते हैं। అయితే అమ్మ యొక్క ప్రేమ ఏదైతే ఉందో అందులో లీనమైపోయి ఉంటాడు. हम भी बाबा के बच्चे क्या करते हैं? మనము బాబా పిల్లలమైన మనం కూడా ఏం చేస్తూ ఉంటాము? बाबा के साथ मिलन मनाते हैं, బాబాతో కలిసి మిలనం జరుపుకుంటాము, शांति का सुख का अनुभव करते हैं। శాంతి సుఖం యొక్క అనుభవం చెందుతాము. कभी कभी हमारा पर्सनल इच्छाएं बाबा कंप्लीट करेंगे तो हमको बहुत खुशी भी होता है। అప్పుడప్పుడు మన పర్సనల్ కోరికలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయినప్పుడు సంతోషం కూడా అనిపిస్తూ ఉంటుంది. बाबा के साथ खेलने से कूदने से झगड़ा करने से भी खुशी होती है। బాబాతో ఆడుకోవడము లేకపోతే దెబ్బలాడటము వీటి వల్ల కూడా చాలా సంతోషం దొరుకుతుంది. लेकिन కానీ ये सभी अभी तक का लवलीन स्थिति हुआ। అయితే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్న లవలీనమైన స్థితి. अभी जो बाबा कह रहे हैं वो डिफरेंट लवलीन स्थिति है। అంటే బాబా ఇప్పటి నుంచి ఏం చెప్తున్నారు, అది వేరే లవలీనమైన స్థితి. अभी लवलीन स्थिति में आप और बाप दोनों थे। ఇప్పుడు లవలీనమైన స్థితిలో మీరు మరియు తండ్రి ఇద్దరే ఉన్నారు. बाबा के पास जो जायदाद है, गुण है, विशेषता है, आप अनुभव करके उस लवलीन स्थिति में स्थित हो रहे थे। బాబా దగ్గర ఏవైతే గుణాలు विशेषताएं విశేషతలు ఉన్నాయో అవి మీరు అనుభవించి वो लवलीन स्थिति में खो गए थे। మీరు ఆ లవలీన స్థితిలోకి లీనమైపోయారు. आज बाबा कह रहे हैं, ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు అంటే, आज आपके पास बाबा के पास जो भी गुण है ఈ రోజు బాబా దగ్గర ఏవైతే గుణాలు ఉన్నాయో उसको आप यूज नहीं करना चाहिए, आप अनुभव नहीं करना चाहिए। ఈ రోజు భగవంతుడి దగ్గర ఏవైతే గుణాలు ఉన్నాయో అవి మీ గురించి మీరు ఉపయోగించుకోకూడదు, అవన్నీ వేరే వారికి ఉపయోగించాలి. वो सब कुछ विश्व कल्याण के लिए करना है, कोई 1 2 3 के लिए नहीं, सारे विश्व कल्याण के लिए देना है। అవన్నీ ఒక్కళ్ళ గురించి ఇద్దరు గురించో కాదు, మొత్తం విశ్వ కళ్యాణానికి ఉపయోగించాలి, ఇవ్వాలి. तो ऐसे आप बिजी रहेंगे तो అయితే ఇలా మీరు బిజీగా ఉన్నట్టు అయితే కనుక तब बाबा आपको क्या करता है, गोद में ले लेता है। అప్పుడు బాబా మిమ్మల్ని ఒడిలోకి తీసుకుంటారు. तो आप देने में बिजी रहते हो। అప్పుడు మీరు ఇవ్వడంలో బిజీగా ఉంటారు. जैसे छोटा बच्चा ఎలా అంటే చిన్న పిల్లవాడు बहुत अच्छा पढ़ाई कर रहा है, చాలా బాగా చదువుతున్నాడు, कुछ बिजनेस कर रहा है, కొంత బిజినెస్ వ్యాపారం చేస్తున్నాడు. तो माँ क्या करती, बच्चे जहाँ है वहां जाकर उनको भोजन खिलाती है। అమ్మ ఏం చేస్తుంది, ఆ పిల్లవాడు ఎక్కడుంటే అక్కడ తీసుకువెళ్ళి భోజనాన్ని తినిపిస్తుంది. वो बिजनेस करते करते उनके मुंह में क्या डालती है, वो भोजन डालती है, क्योंकि उनको फुर्सत नहीं, उतना बिजी रहता है। అయితే ఆ పిల్లవాడు బిజినెస్ చేస్తూ ఉంటే उनके मुंह में भोजन डालती है। అమ్మ ఆ పిల్లవాడికి భోజనం తినిపిస్తుంది, ఎందుకంటే ఆ పిల్లవాడికి అంత ఖాళీ లేదు. तो ऐसे आप ईश्वरीय सेवा में देने में इतना बिजी हो, అలా మీరు కూడా ఈశ్వరీయ సేవ చేయడంలో ఎంత బిజీగా ఉన్నారు అంటే बाबा आपको इतना प्यार से अपने गोद में ले रहे हैं। బాబా మిమ్మల్ని అందరినీ అంత ప్రేమతో మిమ్మల్ని ఉంచుకుంటున్నారు. सिर्फ आप और बाबा नहीं है वहां, అక్కడ మీరు మరియు బాబాయే లేరు, जिन तक जाकर पहुंच गया है उनका आशीर्वाद भी आपको मिल रहा है। ఇక్కడ శక్తి ఎంతవరకు ఎవరి వద్ద వరకు వెళ్ళి చేరుకుందో వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ఇప్పుడు మీతో ఉన్నాయి.
बाबा की आंखों में भी आंसू आता है। బాబా యొక్క కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. मेरे बच्चे, मैं जो चाहता हूं वैसे ही सेवा के लिए निमित्त बने हैं। అయితే బాబా ఏమంటున్నారంటే నా పిల్లల్ని నేను ఎలా అయితే ఉండాలి అనుకున్నానో అలాగా ఆ ఆ ఆ పనికి ఆ కార్యానికి నిమిత్తంగా అయ్యి చేస్తున్నారు. पहले क्या होता था, మొదట ఏం జరుగుతుండేది అంటే हम पिताजी के पास जाकर हाथ उठाते थे और कहते थे मुझे गोद में ले लो। మనము చిన్నగా ఉన్నప్పుడు మనము తండ్రి దగ్గరికి వెళ్లి చేతులు చాపి మమ్మల్ని ఎత్తుకోండి అని అడిగేవాడు. हाँ, तो आप क्लीन रहेंगे तो बाबा आपको गोद में ले ఆ लेता था। అయితే మీరు శుభ్రంగా ఉంటే అప్పుడు తండ్రి మిమ్మల్ని ఒళ్ళోకి తీసుకునేవారు. आप इस स्टेज में आप बाबा के सामने नहीं गए हो। इस स्टेज में आप बाबा के सामने नहीं गए हो। అయితే ఈ స్టేజ్ లో మీరు బాబా దగ్గరికి వెళ్ళలేదు. आपके पीछे बाबा है बैकबोन के रूप में। మీ వెనకాల బాబా ఉన్నారు వెన్నుముక రూపంలో. आप विश्व सेवा में बिजी हो, మీరు విశ్వసేవ చేయడంలో బిజీగా ఉన్నారు. तो उस बीच में बाबा आपको गोद में ले रहा है। అయితే ఆ సమయంలో అలా చేసే సమయంలో మధ్యలో బాబా మిమ్మల్ని ఒడిలోకి తీసుకుంటున్నారు. तो बाबा ने आकर आपको गोद में लिया, आप बाबा के गोद में नहीं हो। అయితే మీరు బాబా ఒడిలోకి వెళ్ళలేదు, బాబానే వచ్చి మిమ్మల్ని ఒడిలోకి తీసుకున్నారు. तो ऐसे सेवा के भाग्य द्वारा लवलीन स्थिति बाबा चाहते हैं। అయితే इलांటి సేవ చేసే భాగ్యం ద్వారా బాబా లవలీన స్థితిని కోరుకుంటున్నారు. ऐसे बच्चों को ఇలాంటి పిల్లలకు बाबा बाप समान बच्चे कहते हैं। ఇలాంటి పిల్లల్ని బాబా తండ్రితో సమానంగా ఉన్న పిల్లలు అని అంటారు. इसीलिए అందువల్ల आज के बाद ఈ రోజు నుంచి हर संकल्प, ప్రతి సంకల్పము, हर श्वास, ప్రతి శ్వాస, हर समय ప్రతి సమయము ईश्वरार्थ समर्पण करो। ఈశ్వరార్థమే సమర్పణ చేయండి. आज के दिन ఈ రోజున स्मृति दिन है ना, స్మృతి దినము కదా, बाबा संपूर्ण बनने का दिन है ना। బాబా సంపూర్ణంగా తయారైన రోజు కదా. तो आज बाप दादा అయితే ఈ రోజు బాబ్దాదా अपने बच्चों को తమ పిల్లలకు समर्थ भव का वरदान दे रहे हैं। సమర్థ భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. समर्थ माना क्या है? సమర్థం అంటే ఏంటి? जैसे बाबा चाहता है ऐसे ही समान रूप में अपना स्थिति हो। ఎలాగైతే బాబా కోరుకుంటున్నారో అలాంటి సమానమైన స్థితిలో మీరు ఉండాలి. इसको बाबा कहते हैं దీన్నే బాబా అంటారు स्मृति सो समर्थ स्वरूप। స్మృతి నుంచి సమర్థమైన స్వరూపము అని చెప్పి. आपको क्या स्मृति रहता है? మీకు ఏ స్మృతి ఉంటుంది? मेरा मन बाबा के हाथ में है। నా మనస్సు బాబా చేతిలో ఉంది. बाबा क्या कर रहा है उससे आपको कुछ लेना देना नहीं है। బాబా ఏం చేస్తారో దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ऐसे किसी एक व्यक्ति को आईसीयू में डाल दिया तो क्या होता है? ఎలా అంటే ఎవరైనా వ్యక్తిని ఐసీయూలో పెడితే ఏమవుతుంది? उनके बारे में कुछ सोचने का जरूरत नहीं है ना। అతని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. वहां जो डॉक्टर है, नर्स है, 24/7 उसको क्या कर रहे देख रहे हैं। అక్కడ డాక్టర్ నర్సు వాళ్ళని 24 అవర్స్ చూసుకుంటారు. उनको भोजन चाहिए, काफी चाहिए, मेडिसिन चाहिए, जो भी चाहिए सब कुछ उनको मिल रहा है। అయితే అక్కడ వాళ్ళకి భోజనం కావాలంటే, మెడిసిన్ కావాలంటే, కాఫీ కావాలంటే వాళ్ళకి అన్ని అక్కడ దొరుకుతాయి. तो ऐसे కాబట్టి ఇలా सदा विश्व सेवा के लिए సదా విశ్వసేవ చేయడం గురించి अपने मन को మీ మనస్సును भगवान को समर्पण करते हुए భగవంతుడికి సమర్పణ చేస్తూ बाबा जैसे चाहता है బాబా ఎలా అయితే కోరుకుంటున్నారో ऐसे समर्थ स्वरूप भव। అలా సమర్థ స్వరూప భవ. पीछे बाबा रहेगा వెనుక బాబా ఉంటారు, और आगे आप रहेंगे। ముందు మీరుంటారు. इस विधि से ఈ విధితో सारे विश्व में మొత్తం విశ్వం అంతటా भगवान का प्रत्यक्षता होगा अव्यक्त रूप में। భగవంతుని యొక్క ప్రత్యక్షత అవుతుంది అవ్యక్త రూపంలో. चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. अव्यक्त रूप में सदा बाप दादा आपके साथ में है। అవ్యక్త రూపంలో బాబ్దాదా సదా మీతో ఉన్నారా? चेक करो, చెక్ చేసుకోండి. ये बाबा वर्तमान समय में चाहते हैं। ఇదే బాబా వర్తమాన సమయంలో చెప్తున్నారు. आज बाबा ने ఈ రోజు బాబా आप लोगों को మీ అందరికీ बालक सो मालिक बनाया। బాలకుడి నుంచి యజమాని కింద తయారు చేశారు. बालक किसको कहते हैं? బాలకుడు అని ఎవరినంటారు?
पिताजी के आगे जाकर जो मांगते हैं ना, ये दे दो वो दे दो करके जो मांगते हैं उसको बालक कहते हैं। తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదా, నాకు ఇది కావాలి అది కావాలని, అలాంటి వాళ్ళని పాలకుడు అంటారు. मालिक किसको कहते हैं? యజమాని అని ఎవరిని అంటారు? पिताजी का जो जायदाद है, తండ్రి యొక్క ఏదైతే ఆస్తి ఉందో किसी को पूछने के बिना, ఎవరిని అడగకుండా, पिताजी को भी पूछने के बिना, తండ్రిని కూడా అడగకుండా, जिनको जो चाहिए देने के लिए जो निमित्त बनते हैं, ఎవరికి ఎంత కావాలో ఇవ్వడానికి ఎవరైతే నిమిత్తంగా తయారవుతారో उनको कहते हैं मालिक। వాళ్ళనే యజమాని అని అంటారు. जब आप बालक बनते हो, మీరు బాలకుడి కింద అయినప్పుడు आपके सामने बाप दादा रहते हैं। మీ ఎదురుగా బాప్దాదా ఉంటారు. आप जब मालिक बनते हो, మీరు యజమాని కింద అయినప్పుడు आपके पीछे बाप दादा रहता है। మీ వెనుక బాప్దాదా ఉంటారు. तो आपके द्वारा जो शक्तियां विश्व तक जा रहा है, మీ ద్వారా శక్తులన్నీ విశ్వం వరకు వెళ్తున్నాయి. इसलिए बाप दादा ने आपको అందువల్ల బాప్దాదా మీకు मास्टर सर्वशक्तिमान का वरदान दिया है। మాస్టర్ సర్వశక్తివంతుడు అన్న వరదానాన్ని ఇచ్చారు. मास्टर शक्तिवान नहीं दिया। మాస్టర్ శక్తివంతుడు అని ఇవ్వలేదు. तो मास्टर शक्तिवान में या मास्टर सर्वशक्तिवान में क्या डिफरेंस है? అయితే మాస్టర్ సర్వశక్తివంతుడు, మాస్టర్ శక్తివంతుడికి రెండిటికి ఉన్న భేదం ఏంటి? अभी आप योग पर बैठे हैं, ఇప్పుడు మీరు యోగంలో కూర్చున్నారు. एक पेशेंट के लिए सकाश दे रहे हैं, ఒక పేషెంట్ గురించి సకాశాన్ని ఇస్తున్నారు. उनको शांति चाहिए। అతనికి శాంతి కావాలి. उस संकल्प में आपने अपने मन भगवान के हाथ में दिया। ఆ సంకల్పంలో మీరు భగవంతుడి చేతిలోకి మీ హృదయాన్ని ఇచ్చారు. बाबा ओबीडिएंट सेवादारी है, బాబా అయితే ఒబీడియంట్ సేవాదారి. तो उस समय उस आत्मा को सिर्फ शांति का जरूरत है, सिर्फ शांति ही बाबा देता है। అయితే బాబా ఆ సమయంలో ఆ ఆత్మకి శాంతే కావాలని చెప్పి ఆ సమయంలో శాంతే ఇస్తారు. तो आपके द्वारा क्या होता है? అప్పుడు మీ ద్వారా ఏం జరుగుతుంది? एक ही शक्ति बाहर जा रहा है ना, ఒక్క శక్తి బయటికి వెళ్తుంది కదా, क्योंकि उनको वही एक चाहिए। ఎందుకంటే ఆ వ్యక్తికి అదే కావాలి. वैसे आप विश्व कल्याण के लिए बैठे हैं, అలాగే మీరు విశ్వ కళ్యాణం చేయడానికి కూర్చుంటే కనుక तो सभी आत्माओं को सारे वैरायटी का शक्ति चाहिए ना। ఆ విశ్వ సేవ చేసేటప్పుడు అందరి ఆత్మలకి అన్ని రకాల శక్తులు కావాలి కదా. तब आपके द्वारा सारे शक्तियां फ्लो होता है। అప్పుడు మీ ద్వారా అన్ని శక్తులు ఫ్లో అవుతాయి. आपके घर में कोई एक गेस्ट आता है तो क्या करते हैं? మీ ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చారు అనుకోండి, ఏం చేస్తారు? उनको जो चाहिए वो बना के देते हैं, चाय काफी जो भी है एक बना के देते हैं। వాళ్ళకి ఏది కావాలో అంటే టీ గాని కాఫీ గాని ఏది కావాలో అది ఒకటి తయారు చేసి ఇస్తారు. तो आपके घर में फंक्शन है, అయితే మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, बहुत सारे लोग आने वाले हैं, చాలా మంది వచ్చేలా ఉన్నారు. तो आप क्या करते हो? అప్పుడు మీరు ఏం చేస్తారు? सारे वैरायटी वहां रेडी करके रखते हो ना। మొత్తం అన్ని వెరైటీస్ మీరు రెడీ చేసి ఉంచుతారు కదా అక్కడ. विदाउट शुगर टी, विद शुगर टी, चाय कॉफी कषायम जो भी है, सब रेडी रखता है। షుగర్ చక్కెర వేసి టీ, లేకపోతే చక్కెర లేకుండా టీ, కాఫీ, కషాయం అన్ని రెడీ చేసి ఉంచుతారు. तो ऐसे ही అలాగే जो बच्चे विश्व कल्याण के लिए निमित्त बनते हैं, ఏ పిల్లలైతే విశ్వ కళ్యాణం చేయడానికి నిమిత్తంగా తయారయ్యారో उनको उनके द्वारा बाबा सारे शक्तियां फ्लो करता है। వాళ్ళ ద్వారా బాబా అన్ని శక్తుల్ని ఫ్లో చేయిస్తారు. वो जो शक्ति है, ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో वो जो निमित्त आत्मा है उनको भी अनुभव होता है। అయితే ఆ నిమిత్త ఆత్మ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఈ శక్తుల యొక్క అనుభవం జరుగుతుంది. क्योंकि उनके कर्मेंद्रिय द्वारा ही वो जा रहा है ना। ఎందుకంటే వాళ్ళ కర్మేంద్రియాల ద్వారానే కదా ఈ శక్తి అంతలా ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. और जब बाहर जाता है वो सिर्फ विश्व कल्याण के लिए जाता है, दूसरा कोई हद के लिए नहीं जाता है। అయితే ఈ శక్తులన్నీ బయటికి వెళ్ళినప్పుడు విశ్వ కళ్యాణం గురించే జరుగుతాయి, అంతే. ఆ విశ్వ కళ్యాణం గురించే వెళ్తాయి, ఇంకా ఎక్కడికి వెళ్ళదు. तो अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. जब योग पर बैठते हो, మీరు యోగంలో కూర్చున్నప్పుడు विश्व कल्याण के लिए निमित्त बनते हो, क्या एक दो लोगों का आत्मा के लिए निमित्त बनते हो? విశ్వ కళ్యాణం చేయడానికి నిమిత్తంగా కూర్చుంటారా, లేకపోతే ఏ ఒక్క ఇద్దరు ఆత్మలకే కళ్యాణం గురించే కూర్చుంటారా? बाबा जैसे चाहता है బాబా ఎలా అయితే కోరుకుంటున్నారో ऐसे बच्चों में क्या क्वालिटी रहता है? బాబా ఎలా అయితే కోరుకుంటున్నారో అలాంటి పిల్లల యొక్క క్వాలిటీస్ ఏంటి? फर्स्ट है वो ऑलराउंडर सेवाधारी रहता है। మొదటిది ఏంటంటే వాళ్ళు ఆల్ రౌండర్ సేవాదారి.
तन का, मन का, धन का, कोई भी वैरायटी का सेवा करेगा। వాళ్ళు తనువుతోనూ మనస్సుతోనూ ధనంతోనూ ఏ సేవైనా చేస్తారు. मनसा वाचा कर्मणा, जिस समय जिसका जरूरत है वो सेवा के लिए निमित्त बनेगा। మనస వాచ కర్మణ ఈ మూడుట్ల ద్వారా కూడా ఏ సమయంలో ఏ ఏ సేవ కావాలో ఆ సేవను చేసేస్తారు. जो भी सेवा करते हैं निस्वार्थ भाव से करते हैं, ఏ సేవ చేసిన వాళ్ళు నిస్వార్థ భావంతో చేస్తారు. सदा बेहद में ही रहते हैं। ఎల్లప్పుడూ అనంతంలోనే ఉంటారు. ऐसे बच्चों को అలాంటి పిల్లలకు बाप दादा బాప్ దాదా पदमा पदम मुबारक दे रहे हैं। ఆ పదమాల శుభాకాంక్షలు చెబుతున్నారు. तो ऐसे बच्चे बाबा को चाहिए। అయితే ఇలాంటి పిల్లలు బాబాకి కావాలి. लेकिन बाबा रिजल्ट्स देख रहे थे। కానీ బాబా రిజల్ట్స్ చూశారు. क्या देख रहे थे? ఏం చూశారు? मेरे बच्चे कितना स्वराज्य अधिकारी है। నా పిల్లలు ఎంత స్వరాజ్య అధికారుల కింద ఉన్నారు. बच्चे बाबा के पास जाकर पूछ रहे हैं, పిల్లలందరూ కూడా బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. बाबा जब मम्मा थी ना, బాబా మమ్మ ఉన్నప్పుడు उस समय हम मम्मा के पास जाकर पूछते थे कि हम भविष्य में क्या बनने वाले हैं, तो बाबा मम्मा हमको कहती थी आप ये बनने वाली हो। అయితే మేమందరము మమ్మ ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము భవిష్యత్తులో ఎలా అవుతాము అని చెప్పి అడిగితే ఆవిడ చెప్పేవారు బదులు. अभी तो मम्मा है नहीं, ఇప్పుడు మా అమ్మాయే లేరు. हम आपको पूछ रहे कि हम सतयुग में क्या बनेंगे। మేము మిమ్మల్నే అడుగుతున్నాం బాబా, మేము సత్యయుగంలో ఎలా తయారవుతాము అని చెప్పి. संगम युग में फाइनल सेवा के टाइम पर हम क्या बनेंगे। సంగమ యుగంలో ఫైనల్ టైంలో లాస్ట్ అంతిమ సమయంలో మేము ఎలా ఎలా हम क्या बनते हैं, మేము ఎలాగ తయారవుతాము, किस वैरायटी की सेवा में निमित्त बनते हैं। ఏ వెరైటీ సేవలో మేము నిమిత్తంగా అవుతాము. ऐसे बच्चे पूछ रहे थे। అలా పిల్లలు అడిగారు. बाबा ने पूछा, बताया బాబా ఏం చెప్పారంటే, मैंने आपको एक आईना दिया है, विचित्र आईना। నేను మీకు ఒక విచిత్రమైన దర్పణాన్ని అంటే అద్దాన్ని ఇచ్చాను. और उसमें चित्र नहीं है, అందులో చిత్రం ఏమీ లేదు. उसमें खुद देख लो कि आप भविष्य में क्या बनने वाले हो। అందులో మీరు స్వయాన్ని చూసుకోండి, భవిష్యత్తులో మీరు ఎలా తయారవుతున్నారో అన్నది. बच्चे पूछ रहे हैं, పిల్లలు అడుగుతున్నారు, उस आईने में देखेंगे तो वर्तमान दिखाई देगा ना, भविष्य कहाँ से दिखाई देगा। మేము ఆ అద్దంలో చూసుకున్నాము అనుకుంటే చూస్తే కనుక వర్తమానంలో ఏముందో అదే కనిపిస్తుంది కదా, భవిష్యత్తు ఏం కనిపిస్తుంది అని చెప్పి. बाबा कहते आईना तो देख लो ना। బాబా అన్నారు, ఆ అద్దాన్ని అయితే చూడండి. वो आईना क्या है? ఆ అద్దం ఏంటి? सारे दिन में आपने क्या क्या कर्म किया वो चेक करो। మొత్తం రోజంతట్లోనూ మీరు ఏమేమి కార్యాలు చేశారు, ఏమేమి కర్మలు చేశారో అన్నది చెక్ చేసుకోండి. आपको कैसे करना है? మీరు ఇవన్నీ ఎలా చేయాలి? राजा बनकर करना है ना। మీరు ఇవన్నీ ఈ కర్మలన్నీ కూడా రాజు కింద తయారయ్యి చేయాలి కదా. राजा कौन? రాజు అంటే ఎవరు? आत्मा। ఆత్మ. किसके ऊपर राज्य करना है? ఎవరి మీద రాజ్యం చేయాలి? अपने कर्मेंद्रियों के ऊपर राज्य करना है। మీ యొక్క కర్మేంద్రియాల మీద రాజ్యం చేయాలి. आपका कर्मेंद्रिय क्या है? మీ కర్మేంద్రియాలు ఏమిటి? तन मन धन जन। తనువు మనస్సు ధనము జన్మ. तो सारे दिन का अपना जो पार्ट को चेक करो। కాబట్టి మీరు రోజంతా కూడా మీ పాత్రని చెక్ చేసుకోండి. आपने जो ऑर्डर दिया था वैसे ही कर्मेंद्रियों ने कर्म किया। మీరు ఎలా అయితే ఆర్డర్ ఇచ్చారో, ఆజ్ఞని ఇచ్చారో అలా మీ అన్ని కర్మేంద్రియాలు పనిచేశాయా? अधिकारी होकर कर्म किया कि अधीन होकर कर्म किया? మీరు అధికారి కింద అయ్యి కర్మలు చేశారా, లేకపోతే ఆధీనం అయ్యి కర్మలు చేశారా? अधीन होकर कर्म किया तो प्रजा बन जाएंगे ना। మీరు ఆధీనం అయిపోయి కర్మలు చేశారు అనుకోండి, అప్పుడు మీరు ప్రజల కింద అయిపోతారు కదా. अधिकारी होकर कर्म किया तो आप राजा बनेंगे। ఆ అధికారంతో కనుక మీరు పని చేసినట్టు అయితే గనక आप राजा बनेंगे। మీరు రాజా కింద తయారవుతారు. अभी अपने आंखों को कहते हो आप वहां मत देखना। ఇప్పుడు మీరు మీ కళ్ళకి చెప్తారు అటువైపు చూడొద్దు, మీరు అక్కడ చూడొద్దు అని చెప్పి. फॉर एग्जाम्पल आपके हाथ में मोबाइल है, ఉదాహరణకి మీ చేతిలో మొబైల్ ఉంది. आप क्या डायरेक्शन देते हो अपने आंखों को? మీరు మీ కళ్ళకి ఏం డైరెక్షన్ ఇస్తారు? व्हाट्सएप में जो बाबा का प्रोग्राम आता है उसको ही देखना है। వాట్సాప్ లో బాబావి ఏవైతే ప్రోగ్రామ్స్ వస్తాయో వాటిని చూడండి అని చెప్పి ఆర్డర్ ఇస్తారు. मुरली ही पढ़ना है। మురళియే చదవాలి అని చెప్పి. यूट्यूब में जाकर फिल्म नहीं देखना है।
యూట్యూబ్ కి వెళ్ళి సినిమా చూడకూడదు. और वैरायटी जो भोजन बनाने का रेसिपी भी नहीं देखना है। మళ్ళీ అందులో యూట్యూబ్ లో వెరైటీ యొక్క ఏమేమి వెరైటీస్ చేయొచ్చో అనేది రెసిపీస్ చూడొద్దు. क्यों नहीं देखना है? ఎందుకు చూడకూడదు? क्योंकि बाबा ने मना किया। ఎందుకంటే బాబా అది వద్దు అని చెప్పారు కాబట్టి. डायरेक्शन तो आंखों को देते हो। మీరు డైరెక్షన్స్ అయితే కళ్ళకి ఇస్తారు. हाँ, और पहले 15 मिनट मुरली भी पढ़ते हो। మొదటి 15 నిమిషాలు మురళి కూడా చదువుతారు. उसके बाद थोड़ा समय में क्या लगता है, थोड़ा सा यूट्यूब में देखेंगे ना, ఆ తర్వాత కొంచెం సమయం తర్వాత ఏమనిపిస్తుంది అంటే కొంచెం సమయమే మనం యూట్యూబ్ చూద్దాము అని అనిపిస్తుంది. 2 मिनट देखेंगे क्या होता है, 2 నిమిషాలు చూస్తే ఏమవుతుంది అని. और 2 मिनट देखने के लिए अंदर जाते हैं तो 2 घंटा कब होता है पता ही नहीं चलता है। ఆ 2 నిమిషాలు యూట్యూబ్ లోకి వెళ్ళామంటే 2 గంటలు ఏమవుతుందో తెలియదు. तो अभी आप बताओ, ఇప్పుడు మీరు చెప్పండి. 15 मिनट राज्य अधिकारी थे और 2 घंटा प्रजा अधिकारी थे। 15 నిమిషాలు రాజ్యాధికారి కింద అయ్యారు. తర్వాత 2 గంటలు ప్రజాధికారి కింద అయిపోయారు. हाँ, अभी मुख मुख की तरफ अटेंशन रखना। తర్వాత ఇప్పుడు నోటి వైపున అటెన్షన్ పెట్టండి. बाबा कहता है बच्चे किसी से हाथ से बनाया हुआ भोजन, बाहर का भोजन, जोमेटो का भोजन, मसाला पूरी, बेकरी का आइटम नहीं खाना है। బాబా ఏమంటారు అంటే బయట ఎక్కడ చేసిన భోజనం తినద్దు అంటారు, లేకపోతే జొమాటోలో వచ్చిన భోజనాలు తినద్దు అంటారు. हाँ, लेकिन वो देखते ही आपको खाने का मन करता है और खा लेते हो तो क्या बन गए? అయితే మనం ఏమనుకుంటామంటే అవి అలా బలి వాటిని తింటాము. అప్పుడు ఏం జరుగుతుంది? हाँ, तो आप प्रजा बन गए ना, అప్పుడు మీరు ప్రజల కింద అయిపోయారు కదా. किसी से बात करने के लिए जा रहे हो। ఎవరితోనో మాట్లాడడానికి వెళ్తున్నారు. आज आप बहुत अच्छा संकल्प करते हो। ఈ రోజు మీరు చాలా మంచి సంకల్పాన్ని చేస్తారు. घर में आते ही आज हम किसी भी हालत में पति को डांटेंगे नहीं, गुस्सा नहीं करेंगे। ఈ రోజు ఎలా అయినా సరే భర్త ఇంటికి వచ్చిన వెంటనే ఆయన మీద కోపం చూపించము, తిట్టము అని అనుకుంటారు. संकल्प तो बहुत अच्छा है। సంకల్పం అయితే చాలా బాగుంది. और रात को सोने के समय पर चेक करो पति के साथ झगड़ा किया कि नहीं किया। అయితే రాత్రి పడుకునే సమయంలో మీరు చెక్ చేసుకోండి, మీరు భర్తతో దెబ్బలాట పెట్టుకున్నారా లేదా. तो क्या हो गया, అప్పుడు ఏం జరిగింది? आपका मुख आपका बात नहीं सुना ना, అయితే మీ నోరు ఈ మాట వినలేదు కదా. इसका मतलब वो आपके कंट्रोल में नहीं है। దాని అర్థం ఏంటంటే మీరు మీ కంట్రోల్లోనే లేరు అని చెప్పి. अनवांटेड थिंग्स हमको नहीं सुनना है, ऐसे संकल्प करते हो। ఏదైనా నాకు అనవసరమైన విషయాలు నేను వినకూడదు అన్న సంకల్పాన్ని పెట్టుకుంటారు. फिर भी लौकिक और अलौकिक परिवार से फोन करके बातें करते हो, इधर उधर का बातें करते हो। అయినా సరే మళ్ళీ వీళ్ళకి లౌకిక పరివారంలోనూ అలౌకిక పరివారంలోనూ కూడా వాళ్ళకి చేసి అక్కడ ఇక్కడ మాటలన్నీ వింటారు. तो इससे क्या होता है, దీని వల్ల ఏం జరుగుతుంది? अब स्वराज्य अधिकारी बनते हो क्या? అప్పుడు మీరు స్వరాజ్యాధికారిగా తయారవుతారా ఏంటి? विकल्प तो नहीं कर रहे हो, వికల్ప के रूप में विनाश के कल्पना के कोई संकल्प तो नहीं कर रहे हो। వికల్ప రూపంలో వినాశనమయ్యే కల్పనలు ఏమీ మీరు చేయటం లేదు. लेकिन शुभ संकल्प कितना किया, కానీ శుభ సంకల్పం ఎంత చేశారు? किसी को दुख तो नहीं दिया। ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా. रूहानी सुख कितना दिया, అయితే వాళ్ళకి ఆత్మిక సుఖాన్ని ఎంత ఇచ్చారు మీరు? किसी के ऊपर गुस्सा तो नहीं किया, बहुत अच्छा। ఎవరి మీద కోపం అయితే చూపించలేదు, మంచి పని. लेकिन विश्व के लिए शांति का वाइब्रेशन कितना दिया, కానీ విశ్వానికి శాంతి అనే వైబ్రేషన్స్ ఎంత ఇచ్చారు? इसको चेक करो ना। దీన్ని చెక్ చేసుకోండి. तो सारा दिन में కాబట్టి మొత్తం దినం అంతటి రోజు అంతటిలోనూ स्वराज्य अधिकारी बनते हो या प्रजा राज्य अधिकारी बनते हो? స్వరాజ్యాధికారి కింద తయారవుతారా లేకపోతే ప్రజాధికారి కింద తయారవుతారా? योग में बैठते आप क्या चाहते हो? యోగంలో కూర్చుంటూనే మీరు ఏం కోరుకుంటారు? योग स्टार्ट होने के बाद क्लोज होने तक आपको विश्व कल्याण में ही रहना है, यही अच्छा लगता है ना आपको? యోగం స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు కూడా మీరు విశ్వ కళ్యాణం గురించే ఆలోచించాలి, అదే కదా మీరు చేయాల్సింది. लेकिन होता क्या है, కానీ ఏం జరుగుతుంది? मन तो इधर उधर भागता है। మనస్సు అక్కడికి ఇక్కడికి పరిగెడుతుంది. तो इसके बारे में किसको पता चलेगा? అయితే దీని అంతటి గురించి ఎవరికి తెలుస్తుంది? आपको ही पता चलता है ना, మీకే తెలుస్తుంది కదా. उसको ही बाबा कहते हैं विचित्र आईना। దీన్నే బాబా ఏమంటారు అంటే విచిత్రమైన అద్దము అని చెప్పి. इसमें चेक करो
కాబట్టి దీంట్లో చెక్ చేసుకోండి. दिन में आप इतना प्रजा राज्य अधिकारी बनेंगे, దినం రోజంతట్లోనూ మీరు ఇంత సమయము ప్రజాధికారి కింద తయారైతే కనుక अपने इंद्रियों के ऊपर ही आप राज्य नहीं कर सकते हो। మీ మీ ఇంద్రియాల మీదే మీరు రాజ్యం చెయ్యలేకపోతే विश्व का राज्य कैसे करेंगे? విశ్వం యొక్క రాజ్యం ఎలా చేస్తారు? तो अपने को चेक करो कि भविष्य में मैं क्या बनने वाला हूँ। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి, భవిష్యత్తులో నేను ఎలా తయారవుతున్నాను అని. तो अपना डिसीजन आप ले लेना। కాబట్టి మీ డిసిషన్ మీరే తీసుకోండి. ये सुनकर बच्चे कहते हैं, ఇవన్నీ విని పిల్లలందరూ ఏమంటారు అంటే, बाबा हमको भी राज्य चलाना अच्छा लगता है, బాబా మాకు కూడా రాజ్యాన్ని నడిపించడం బాగా అనిపిస్తుంది, लेकिन क्या करें? కానీ ఏం చెయ్యము. हम जिस समय जो शक्ति का ऑर्डर करते हैं ना, वो ऑर्डर सुनते ही नहीं है, क्या करें? ఆ, हम जिस शक्ति को बुलाते हैं वो समय पर वो आता नहीं है। మేము ఏ శక్తినైతే పిలుస్తామో ఆ శక్తి ఆ సమయంలో రాదు. हम घर में शांति सुख में रहना चाहते हैं, మేము ఇంట్లో శాంతి సుఖంతో ఉందామని అనుకుంటాము, लेकिन కానీ हमारे बात ना पति सुनते हैं, न बच्चे सुनते हैं, न बिल्ली सुनती है, न कुत्ता सुनता है, कोई भी नहीं सुनता है, क्या करें? మా మా మాటలు భర్త వినరు, పిల్లలు వినరు, కుక్కలు వినవు, పిల్లలు వినవు, ఏం చెయ్యాలి? तो बाबा कहता है, అప్పుడు బాబా ఏమంటారంటే, सीट में बैठकर ऑर्डर करो तब सुनेगा। సీట్ లో కూర్చుని మీరు ఆర్డర్ ఇవ్వండి, అప్పుడు వింటారు వాళ్ళు. अपने बच्चों को डांटना है ना, మీ పిల్లల్ని తిట్టాలి కదా, पीछे पति को रखो और डांटो, तब बच्चे चुप रहेंगे। వెనక భర్తని పెట్టి అప్పుడు తిట్టండి, అప్పుడు పిల్లలు మాట వింటారు, అవేం మాట్లాడకుండా. आप अकेले जाएंगे तो बच्चे ही आपको डांटेंगे। మీరు ఒక్కళ్ళ వెళ్తే గనక పిల్లలు మిమ్మల్ని తిడతారు. लौकिक में भी क्या होता है, లౌకికంలో కూడా ఏం జరుగుతుంది? कोई प्राइम मिनिस्टर है, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, वो सीट पर बैठकर ऑर्डर करेगा तो लोग सुनेंगे ना। ఆయన సీటు మీద కూర్చుని చెప్తేనే, ఆర్డర్ ఇస్తేనే అందరూ వింటారు. हाँ, वो प्राइम मिनिस्टर पोस्ट से नीचे आ गए तो उसका बात कौन सुनते हैं? ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి ఆయన దిగిపోయాక ఆయన మాటలు ఎవరు వింటారు? हाँ, तो बच्चे पूछ रहे हैं, అయితే పిల్లలు అడుగుతున్నారు, हमको किस सीट पर बैठना है? మేము ఏ సీటు మీద కూర్చోవాలి? बाबा कहता है, బాబా అంటారు, परमात्मा के अधिकार के सीट में बैठना, పరమాత్మ యొక్క అధికారి సీటు మీద కూర్చోండి, उनके गोद में बैठकर ऑर्डर करना, ఆయన ఆయన ఒడిలో కూర్చుని ఆర్డర్ చేయండి, तब माया भी सुनेगी, అప్పుడు మాయ కూడా వింటుంది, संस्कार स्वभाव भी आपके कंट्रोल में आएगा, సంస్కార స్వభావాలు కూడా మీ కంట్రోల్లోకి వస్తాయి, हर आत्मा भी आपके बात सुनेंगे, ప్రతి ఆత్మ మీ మాట వింటుంది, माया भी आपसे सदा के लिए टाटा बाय बाय कर लेगी। మాయ కూడా మీ నుంచి సదా టాటా బై బై చెప్తుంది. तो परमात्मा का अथॉरिटी से क्या करो, ऑर्डर करो, కాబట్టి పరమాత్మని యొక్క అథారిటీతో మీరు ऑर्डर करो, ఆర్డర్ చేయండి, तब वो लोग आपका बात सुनेंगे। అప్పుడు వాళ్ళందరూ కూడా మీ మాట వింటారు. लेकिन याद रखना, కానీ గుర్తుపెట్టుకోండి, ऊपर जो मैंने कहा था, ఈ పైన అంతా నేను ఏదైతే చెప్పానో, विश्व कल्याण के लिए जो बच्चे सदा एवर रेडी रहते हैं, విశ్వ కళ్యాణం గురించి ఏ పిల్లలైతే ఎప్పుడైనా సరే రెడీగా ఉన్నారో उनको ही मैं गोद में रखता हूँ, వాళ్ళనే నేను ఒడిలో ఉంచుకుంటాను, उनका ही बात मैं सुनता हूँ। వాళ్ళ యొక్క మాటలే నేను వింటాను. तो सिर्फ आप मेरा बात सुनो करके आप कहेंगे तो मैं आपका बात नहीं सुनता हूँ। ఓన్లీ నా మాటలే మీరు వినండి అని చెప్పి నాకు చెప్తే నేను మీ మాటలు విన్ను. पहले आप मेरा बात सुनो, मैं आपका बात सुनता हूँ। మొదట మీరు నా మాటలు వినండి, అప్పుడు నేను మీ మాటలు వింటాను. तो ऐसे కాబట్టి ఇలా आज आपको क्या बनना है, ఈ రోజు మీరు ఎలా తయారవ్వాలి? समर्थी दिन बनाओ, మీరు సమర్థమైన దినాన్ని జరుపుకోండి. अपना समय, మీ సమయము, संकल्प, సంకల్పాలు, श्वास, శ్వాస, कर्मेंद्रिय, కర్మేంద్రియాలు, कर्म, కర్మలు, कर्म का फल కర్మల యొక్క ఫలితము भगवान के हाथ में देकर, భగవంతుని చేతిలోకి ఇచ్చి, भगवान से कर्म करा के భగవంతునితో కర్మలు చేయించి सफलता का सेरेमनी मनाना। సఫలత యొక్క మహోత్సవాన్ని జరుపుకోండి. लेकिन इसमें क्या होता है, కానీ ఇందులో ఏం జరుగుతుందంటే थोड़ा सा लीकेज चल रहा है। కొంత లీకేజ్ ఉంటుంది. उसमें क्या होता है,
అందులో ఏమవుతుంది అంటే बच्चे व्यर्थ संकल्प ज्यादा कर रहे हैं, పిల్లలు వ్యర్థ సంకల్పాలు ఎక్కువ చేస్తున్నారు. समय भी वेस्ट कर रहे हैं, సమయాన్ని కూడా వేస్ట్ చేస్తున్నారు. नॉर्मली बातें में ज्यादा वेस्ट कर रहे हैं. నార్మల్ సాధారణమైన మాటల్లో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు. भविष्य के बारे में स्वप्न देख रहे हैं, భవిష్యత్తు గురించి స్వప్నాలు చూస్తున్నారు. प्रैक्टिकली जो शक्ति सभी को नहीं दे रहे हैं. ప్రాక్టికల్ గా శక్తినంతటిని అందరికీ ఇవ్వటం లేదు. इसीलिए అందువల్ల उस समय और संकल्प के लीकेज को ठीक करो, ఆ సమయము సంకల్పాల యొక్క లీకేజ్ ని సరి చేయండి. सब कुछ ठीक होगा. అప్పుడు అంతా కూడా సరి అయిపోతుంది. अब बच्चे पूछ रहे हैं, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, बाबा బాబా विश्व सेवा के स्टेज में जाने के लिए हम तो घर में बैठे हैं, విశ్వ సేవ యొక్క చేసే స్టేజ్ మీదకి వెళ్ళాలి అంటే మేమేమో ఇంట్లో కూర్చున్నాము. परिवार को देखना है, పరివారాన్ని చూడాలి, इतना जिम्मेदारी है, ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, झाड़ू पोछा लगाना है, ఇల్లంతా తుడాలి, మాపింగ్ చేయాలి, और बच्चों का उनका स्कूल के बारे में भी देखना है. పిల్లల యొక్క స్కూల్ గురించి చూడాలి. हम कहाँ विश्व सेवा करेंगे, మేము ఎక్కడ విశ్వ సేవ చేయము. हमारे सामने कोई है ही नहीं. మా ఎదురుగా ఎవరు లేనే లేరు. किसी को कोर्स देंगे तो भी वो बाबा के बच्चे नहीं बनेंगे. ఎవరికైనా కోర్స్ ఇచ్చినా వాళ్ళు బాబా పిల్లల కింద తయారవ్వట్లేదు. इसलिए बाबा कहता है అందువల్ల బాబా అంటారు, ये रूहानी निराकार स्टेज है. ఇది ఆత్మిక నిరాకారి యొక్క స్టేజ్. हाँ, यहाँ आपके सामने कोई रहने का कोई जरूरत नहीं है. ఇక్కడ మీ ఎదురుగా ఎవరో ఉండాల్సిన అవసరం లేదు. मन को परमधाम में रखो, सिर्फ शक्ति देते रहना. మనస్సుని పరంధామంలో ఉంచండి, ఓన్లీ శక్తిని ఇస్తూ ఉండండి. क्योंकि ఎందుకంటే भविष्य में आपके कोई रिश्तेदार आपको उल्हना नहीं देना चाहिए. భవిష్యత్తులో మీ బంధువులు ఎవ్వరు మీకు ఫిర్యాదులు ఇవ్వకూడదు. भगवान आए हैं, आपने हमको नहीं बताया. భగవంతుడు వచ్చాడు అని చెప్పి మీరు మాకు చెప్పలేదు. इसके लिए हम पहले क्या करते थे, దీనికి ముందు మనం ఏం చేసేవాళ్ళము, उनके घर में जाकर पॉम्पलेट्स देते थे, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము పాంప్లెట్స్ అన్ని ఇచ్చొచ్చేవాళ్ళం. ईश्वरीय ज्ञान देते थे, ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళం. व्हाट्सएप में किसी का क्लास भेजते थे, వాట్సాప్ లో ఎవరిదైనా క్లాసెస్ పంపించేవాళ్ళం. उनको ब्रह्मा भोजन या गिफ्ट देते थे. వాళ్ళకి బ్రహ్మ భోజనం పెట్టేవాళ్ళము, లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం. नहीं तो उन लोगों को माउंट आबू लेकर जाते थे. లేకపోతే వాళ్ళందరినీ మౌంట్ ఆబూ తీసుకెళ్లి వెళ్ళేవాళ్ళం. अभी बाबा कहता है ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే, ऊपर बैठकर పైన కూర్చుని सारे आत्माओं को, మొత్తం ఆత్మలందరికీ, सिर्फ ये जन्म का रिश्तेदार नहीं, ఓన్లీ ఈ జన్మలో బంధువులు కాదు, 84 जन्मों का सारे रिश्तेदारों को, 84 जन्मों का सारे रिश्तेदारों को, 84 జన్మల బంధువులందరికీ కూడా निराकार शक्ति द्वारा నిరాకార శక్తి ద్వారా भगवान का पहचान देने के लिए निमित्त बनना. భగవంతుని గుర్తించడంలో మీరు నిమిత్తంగా తయారవ్వండి. आप क्या कहते हो, మీరేమంటారు, बाबा विनाश के समय में नजदीक आने दीजिए ना, तब देंगे. బాబా వినాశనం అయ్యే సమయాన్ని రానివ్వండి, దగ్గరికి రానివ్వండి, అప్పుడు చూద్దాము అంటారు. तब आप देंगे तो भी वो आपको गाली देंगे. అప్పుడు మీరు ఇలా చెప్పినా సరే వాళ్ళు మిమ్మల్ని తిడతారు. क्यों, ఎందుకు, आपने पहले कहा होता हम तो कुछ साधना करके हम भी तो स्वर्ग में जाते थे. మీరు ముందే చెప్పుంటే మేము కూడా సాధన చేసి మేము కూడా స్వర్గానికి వెళ్ళేవారం కదా అని చెప్పి. अभी तक आपका कंप्लेंट क्या था, ఇప్పటి వరకు మీ కంప్లైంట్ ఏంటి, हम ज्ञान देंगे तो भी आप रिसीव नहीं करेंगे वो लोग. మీరు జ్ఞానం ఇచ్చినా సరే మేము జ్ఞానం ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోవటం లేదు అని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు. अभी ज्ञान देने का क्वेश्चन ही नहीं आता है ना. అయితే ఇప్పుడు ఇక్కడైతే జ్ఞానం ఇవ్వాల్సిన క్వశ్చనే లేదు కదా. वो आपके सामने नहीं आएंगे, आप उनके सामने नहीं जाएंगे. వాళ్ళు మీ ఎదురుగా రారు, మీరు వాళ్ళ ఎదురుగా వెళ్ళరు. सिर्फ भगवान की शक्ति उनको देते जाओ ना निराकार रूप में. ఓన్లీ భగవంతుని యొక్క శక్తి వాళ్ళకి ఇస్తూ ఉండండి నిరాకార రూపంలో. ऐसे विधि से सेवा करना, ఇలా ఈ విధితో సేవ చేయండి. अव्यक्त रूप में करना. అవ్యక్త రూపంలో చేయండి. साकार में ब्रह्मा बाबा ने कैसे सेवा करना है वो सिखाया. సాకారంలో బాబా ఎలాంటి సేవ చేయాలో అది నేర్పించారు. अभी बाबा अव्यक्त रूप में कैसे सेवा करना है ये हमको सिखा रहे हैं. ఇప్పుడు బాబా అవ్యక్త రూపంలో ఏ సేవ చేయాలి అన్నది నేర్పిస్తున్నారు. तो हर रोज
కాబట్టి ప్రతిరోజు आप लोग మీరందరూ కలిపి कर्म क्षेत्र में जाते हो तो కర్మక్షేత్రానికి వెళ్తే గనుక शरीर रूपी साधन के ऊपर ड्रेस पहनकर जाते हो ना, శరీర రూపీ సాధన మీద డ్రెస్ ధరించి వెళ్తారు కదా, ऐसे ही అలాగే हर रोज ప్రతిరోజు बाबा బాబా उनके पास एक टीवी है, బాబా దగ్గర ఒక టీవీ ఉంది. उस टीवी में सभी बच्चों का ड्रेस दिखाई देता है, सभी बच्चों का ड्रेस बाबा को दिखाई देता है. ఆ టీవీలో అందరి యొక్క డ్రెస్ కనిపిస్తుంది బాబాకి. मैं हर रोज चेक करता हूँ. నేను ప్రతిరోజు చెక్ చేస్తాను. कर्म क्षेत्र में आते हो तो आप कौन सा ड्रेस पहन कर आते हो? కర్మక్షేత్రంలోకి వచ్చేటప్పుడు మీరు ఎలాంటి డ్రెస్ వేసుకుని వస్తారు అని చెప్పి. एक है फरिश्ता का ड्रेस, మొదటిది ఫరిస్తా యొక్క డ్రెస్, दूसरा है मट्टी का ड्रेस. రెండవది మట్టి యొక్క డ్రెస్. मट्टी का ड्रेस क्या है? మట్టి యొక్క డ్రెస్ ఏంటి? मेरा पति, मेरा बच्चे, मेरा घर, मेरा काम, मेरा जिंदगी, मेरा 63 जन्म, जिसको मेरा मेरा कहते हो ना, ये मट्टी का ड्रेस है. నా భర్త, నా పిల్లలు, నా జన్మ, నా ఇవన్నీ ఏవైతే నా 63 జన్మలు ఇవన్నీ మీరు ఏవైతే అన్నారో నాది నాది అని అన్నారో అవి మట్టి తగిలిన డ్రెస్. हाँ, जहां भी आप बाहर जाते हो, ఎక్కడికి మీరు బయటికి వెళ్ళినా సరే कपड़े को गंदगी लगे तो क्या होता है? ఈ మా దుస్తులకి మురికి అంటుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది? घर आते ही ड्रेस को चेंज करते हो ना. ఇంటికి వస్తూనే మనము డ్రెస్ మార్చుకుంటాం కదా. आज जिसको भी आप मेरा कहते हो, ఈ రోజు ఎవరినైతే నా వాళ్ళు అని అనుకుంటున్నారో మీరు, उसमें विकार होने के कारण उसका प्रभाव आपके ऊपर पड़ जाता है. అందులో వికారాలు ఉండడం కారణంగా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. इसीलिए అందువల్ల आपको किसी के साथ में कोई रिश्ता नहीं. మీకు ఎవ్వరితో కూడా ఏమీ సంబంధం లేదు. इस दुनिया में मेरा कोई भी नहीं. ఈ ప్రపంచంలో నా వారు అంటూ ఎవరూ లేరు. ऐसे वाइट वाइब्रेशन का ड्रेस पहनना, అలా మంచి వైట్ డ్రెస్ వేసుకోండి. तो आप क्या बन जाएंगे? అప్పుడు మీరు ఎలా అవుతారు? फरिश्ता ड्रेस बनेंगे, आप फरिश्ता मेरे ड्रेस पहनेंगे. అప్పుడు మీరు ఫరిష్తా డ్రెస్ మీరు వేసుకుంటారు. तो सरा फरिश्ता बनकर रहना दुनिया से, కాబట్టి సదా ప్రపంచం నుంచి ఫరిష్తాగా తయారయ్యి ఉండండి దూరంగా. और बाबा के साथ सारा रिश्ता रखना. మరియు బాబాతో మొత్తం అన్ని సంబంధాలు బాబాతోనే ఉంచండి. दुनिया से जो भी मिल रहा है आपको बाबा दे रहा है. ఆ ప్రపంచం నుంచి ఏం వస్తున్నా సరే అవి బాబా ఇస్తున్నారు మీకు. ऐसे ఇటువంటి आपको మీకు निमित्त बनना है. ఇలా మీరు నిమిత్తంగా తయారవ్వాలి. ऐसे ఇటువంటి सफलता मूर्त बच्चे बाबा को चाहिए. ఇలా ఇటువంటి సఫలతామూర్తులైన పిల్లలు బాబాకి కావాలి. एटलीस्ट 108 ऐसे आत्माएं बाबा को चाहिए. అట్లీస్ట్ 108 రత్నాలు బాబాకి కావాలి. तो इस दिन में बाबा అయితే ఈ రోజు బాబా विचित्र दीपावली मनाना चाहते हैं. విచిత్రమైన దీపావళిని జరుపుకోవాలని అనుకుంటున్నారు. दीपावली में क्या करते हैं? దీపావళిలో ఏం చేస్తారు? दिया जलाते हैं ना, దీపాలు వెలిగిస్తారు కదా, रात में जलाते हैं ना. రాత్రే కదా వెలిగిస్తారు. तो आपके द्वारा కాబట్టి మీ ద్వారా बाबा के सप्त गुण, బాబా యొక్క సప్త గుణాలు, सर्वशक्तियां సర్వశక్తులు विश्व के सारे आत्मा तक जाकर पहुंच जाएगा. విశ్వం యొక్క అన్ని ఆత్మలకు వెళ్ళి చేరుకుంటాయి. ऐसे लाइट हाउस और माइट हाउस बनना. అలా మీరు లైట్ హౌస్ కింద మరియు మైట్ హౌస్ కింద తయారవ్వండి. जैसे साइंस के साधन में भी बल्ब द्वारा दूर दूर तक रोशनी जाता है ना, అయితే ఎలాగంటే సైన్స్ సాధనాల ద్వారా బల్బు యొక్క ప్రకాశము చాలా దూరంగా వెళ్తుంది కదా, ऐसे आप अपने शक्ति द्वारा विश्व को रोशनी देना. అలా మీరు కూడా మీ శక్తి ద్వారా విశ్వానికి ప్రకాశాన్ని ఇవ్వండి. ऐसी सेवा में ఇలాంటి సేవలో जितना आप कंटिन्यू बिजी रहेंगे, ఎంత మీరు కంటిన్యూగా బిజీగా ఉంటారో वहां माया आने का चांस नहीं रहता है. అక్కడ మాయ వచ్చే ఛాన్స్ ఉండదు. इसमें ఇందులో आप और बाबा के बिना మీరు మరియు బాబా తప్ప और किसी का भी जरूरत नहीं है. ఇంకా వేరే వాళ్ళ ఎవ్వరి అవసరము ఉండదు. न स्टेज चाहिए, అక్కడ స్టేజ్ అవసరం లేదు, न कोई आपके सामने आना चाहिए, మీ ఎదురుగా ఎవరు రావాల్సిన అవసరం లేదు, कुछ प्रिपरेशन का जरूरत नहीं है. ఏ ప్రిపరేషన్ యొక్క అవసరము లేదు.
अब जहां भी रहो, మీరు ఎక్కడ ఉన్నా సరే, जैसा भी रहो, ఎలా ఉన్నా సరే, करने का इच्छा है, చెయ్యడానికి కోరిక ఉంది అంటే కనుక, भूख है, భుక్ भूख भूख ఆకలి ఉంటే, बाबा के साथ ऐसे महान सेवा करने का इच्छा है तो బాబాతో కలిపి ఇలాంటి మహత్తరమైన సేవ చెయ్యాలన్న కోరిక ఉంటే కనుక विधि विधान को अप्लाई करते हुए విధి విధానాల్ని అప్లై చేస్తూ आप बाप समान बन सकते हो। మీరు తండ్రితో సమానంగా తయారవ్వగలరు. इसके लिए దీని గురించి दिन में थोड़ा 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 समय और संकल्प निकालकर రోజులో కొంచెం కొంచెం సమయాన్ని తీసుకుని इसके लिए अब व्यतीत करना, దీని గురించి మీరు అది దాన్ని వాడండి. तब आपको इसमें और लौकिक कर्म में डिफरेंस पता चलता है। అప్పుడు మీకు ఇందులోనూ లౌకిక కర్మల్లోనూ భేదం తెలుస్తుంది. अभी तक आपने जो सेवा की, ये विधि द्वारा सेवा, इस दोनों में भी डिफरेंस आपको पता चलेगा। ఇప్పటి వరకు మీరు చేసింది, తర్వాత ఇప్పటి నుంచి ఒక విధి ద్వారా మీరు చేసిన దానికి రెండిటికి మీకు భేదం తెలుస్తుంది. ऐसे ఇటువంటి ब्रह्मा बाबा బ్రహ్మ బాబా विश्व सेवा कर रहा है, విశ్వసేవ ఎలా చేస్తున్నారో ऐसे आप भी అలా మీరు కూడా बेहद की विश्व सेवा में निमित्त बनना। అనంతమైన విశ్వసేవలో మీరు నిమిత్తంగా తయారవ్వండి. विश्व के स्टेज में విశ్వం యొక్క స్టేజ్ మీద परमात्मा को प्रत्यक्षता करना, పరమాత్మని ప్రత్యక్షత చేయండి. सफलता का सेरेमनी मनाना, సఫలత అనే మహోత్సవాన్ని జరుపుకోండి. अपने साधन को మీ సాధనాన్ని जब तक भगवान के हाथ में नहीं देंगे, ఎప్పటి వరకు మీరు భగవంతుని చేతిలోకి ఇవ్వరో तब तक वो साधन सफल नहीं होता है। అప్పటి వరకు మీ సాధనము సఫలం అవ్వదు. जब साधन सफल होगा, ఎప్పుడైతే సాధనాలు సఫలమవుతాయో तब आपका जिंदगी भी सफल हो जाता है। అప్పుడు మీ జీవితం కూడా సఫలం అవుతుంది. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.